మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. రేవంత్ కేబినెట్ లో 6 ఖాళీలున్నాయి. వాటిని ఎవరికి కేటాయించాలి, సామాజిక సమీకరణాలు ఏంటి, సీనియర్లో ఎవరిని కేబినెట్ లోకి తీసుకోవాలనే దానిపై చర్చ సాగుతుంది. సామాజిక సమీకరణాలు సీనియారిటీకే పెద్దపీట వేసే అవకాశం ఉందని హస్తం నేతలు చెప్పుకుంటున్నారు. ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఆదిలాబాద్ బోధన్ ఎమ్మెల్యేలు ఎడ్మ బొజ్జ సుదర్శన్ రెడ్డికి ఈసారి కేబినెట్ విస్తరణలో చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తారన్న రూమర్స్ కూడా చక్కెర్లు కొడుతున్నాయి. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని కూడా పార్టీ వర్గీయుల్లో చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీర్ల ఐలయ్యకి సీఎం రేవంత్ రెడ్డి ప్రమోషన్ ఇస్తారనే వార్తలు కూడా చక్కెర్లు కొడుతున్నాయి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. రేవంత్ కేబినెట్ లో 6 ఖాళీలున్నాయి. వాటిని ఎవరికి కేటాయించాలి, సామాజిక సమీకరణాలు ఏంటి, సీనియర్లో ఎవరిని కేబినెట్ లోకి తీసుకోవాలనేది చర్చ సాగుతోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, తెలంగాణ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో సీఎం దాని మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఉన్న 6 ఖాళీలు ఎవరెవరికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఈ విధంగా ఇవ్వాలని చెప్పేసి కూడా వారు ఆలోచన కూడా చేస్తున్నప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ రంగారెడ్డికి ఉన్నటువంటి ఒక ప్లేస్ కూడా మంత్రివర్గంలో ఒక ప్లేస్ కూడా ఖాళీ ఉన్నటువంటి నేపథ్యం కనిపించింది. దాంతో పాటు నిజామాబాద్ అదే విధంగా కరీంనగర్ సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించినటువంటి వారు కూడా కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో తమకి కేబినెట్ లో అవకాశం దక్కుతుందని చెప్పేసి అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డిని కూడా కలిసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇటు సామాజిక సమీకరణల దాంతో పాటు ఇటు సీనియర్లకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో డేటాను కూడా అనలైజ్ చేసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ శాఖ వారికి కేటాయించాలనే అంశాలపై కూడా ఇటు రేవంత్ రెడ్డి కూడా కసరత్తు కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అది సామాజిక సమీకరణాలు కావచ్చు, సీనియర్లు కావచ్చు, ఎవరెవరి పేర్లు లిస్ట్ లో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అదే ఇటు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తో పాటు బీర్ల అలయ్యతో పాటు ఇటు రంగారెడ్డికి చెందినటువంటి ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి కూడా తమకి ఖచ్చితంగా కేబినెట్ లో ఒక అవకాశం వస్తుందని చెప్పేసి కూడా వారు కూడా ఆశ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటు ఇబ్రాహీంపట్నం మల్లెడ్డి రంగారెడ్డి సీనియర్ నేత అనేక సార్లు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి వారికి సంబంధించినటువంటి ఆ పేరు కూడా ఆ పరిశీలన కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఈ 2 జిల్లాల నుంచి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఇటు ఆదిలాబాద్ తో పాటు బోధన్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా వారు తమకి ఒక అవకాశం దక్కుతుందని చెప్పేసి కూడా వారు ఆశ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ 6 క్యాబినెట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ప్రియారిటీ వారికి ఉన్నటువంటి అవగాహనతో పాటు ఈ సమీకరణలో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కేబినెట్ విస్తరణ పూర్తి స్థాయిలో చేపట్టాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కూడా ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.